కూడా మనం కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ అండి. రాజేష్ గారు, ఇప్పుడు జవహర్ గారు కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు, విల్సన్ గారు కూడా చెప్తున్నారు. ఇక్కడ పాయింట్ ఏమవుతోందంటే ముఖ్యమంత్రి గారు ప్రచార హోరు వర్సెస్ నిజానిజాలు, ఆ నిజానిజాల్ని కప్పెట్టేసి ఆయన ఒక రకంగా ప్రచార హోరులో ఏదో చేశాననే ప్రొజెక్షన్ వెళ్తోంది. ఇది కొంత నమ్మే ఆస్కారం అవకాశం ఉంటుందా ఉండదా? నేను ఇందాకే ప్రస్తావించినట్టుగా 2019కి ముందు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఉన్న రోజుల్లో ఆయన చేసిన ఆనాటి ప్రభుత్వం మీద ఆరోపణని ప్రజలు నమ్మారు, ఈయన చేసిన వాగ్దానాన్ని ప్రజలు నమ్మారు. కాబట్టి ఆయనకు అంతటి భారీ మెజార్టీ తోటి అధికారం దక్కింది. ఇవాళ ఆయన పాలకుడు, ఆయన పాలన దక్షత, ఆయన ఎంచుకుంటున్న విధానాలు, ఆయన పరిపాలనా తీరు, అది ప్రజల మీద చూపిస్తున్న ప్రభావం ప్రాతిపదిక ప్రజల నిర్ణయం ఉంటుంది తప్ప ఇప్పుడు కూడా ప్రచార హోరులోనే ముంచెత్తుతాను అని అంటే వాటిలో పడి అదే వరవలో కొట్టుకోవడానికి ప్రజలు ఎలకాలంగా సిద్ధంగా ఉండరు. ఇక్కడ నిన్న ఆయన ప్రసంగంలో ప్రస్తావించిన ఇంకో కీలకమైన అంశం, ఇప్పుడు జవహర్ గారు చెప్పినట్టుగా రాజకీయ అవకాశాలు ఇచ్చానని చెప్తున్నారు కదా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక న్యాయానికి ప్రతీక ఒకే ఒక్కటి చెప్పుకుందాం మనం. ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ, డీజీపీ, ఒకే జిల్లా, ఒకే సామాజిక వర్గం. బహుశా రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం సాహసించుండదు. అంటే సంవత్సరాల తరబడి ఇవాళ తాత్కాలిక డీజీపీగా ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డి గారిని కనీసం పూర్తిస్థాయి డీజీపీతో భర్తీ కూడా చేయకుండా బాహాటంగా నిస్సిగ్గుగా ఆయన సొంత జిల్లా, ఆయన సొంత సామాజిక వర్గాన్ని కొనసాగించుకుంటున్నారు. ఇవాళ ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డిని నెల రోజుల క్రితం తప్పించి నెల రోజుల పాటు వేరే వారిని ఉంచితే కూడా సహించలేక మళ్ళీ తిరిగి ఆయన్నే తీసుకొచ్చి మళ్ళీ 3 సంవత్సరాలకు ఆయన ప్రతిష్ఠించారు. ఇవాళ ఇందాక చెప్తున్నారు కదా, మేము అవకాశాలు కల్పించామని చెప్పిన ప్రస్తావన వచ్చింది కదా. మహిళా దళిత హోంమంత్రి మేకతోటి సుచరిత గారు కొనసాగుతూ ఉన్న సందర్భంలో ఏ హోదాతో సజ్జల రామకృష్ణారెడ్డి ఆమె సమక్షంలో ఆమెను పక్కకు పెట్టి అతను ప్రభుత్వ భవనాలు రిబ్బన్ కటింగ్ చేశాండి? ఆయనకున్న హోదా ఏంటి? ప్రజలు కట్టిన పన్నుల నుంచి జీతం తీసుకుంటాను ఒక సలహాదారుడు అతను, క్యాబినెట్ మినిస్టర్ ఆమె, మహిళ, దళితురాలు, ఆమెకి ఇచ్చిన గౌరవం ఏంటి? ఇవాళ వీళ్ళు నిత్యం సామాజిక న్యాయం మేము అద్భుతంగా అమలుపరుస్తున్నామని పని చెప్తున్నారు. ఇక్కడ ఒక అంశం గుర్తిద్దాం మనం. జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్లో ఇవాళ అభ్యర్థిత్వాల ఎంపిక ఖరారు జరుగుతూ ఉంది కదా. ఎమ్మెల్యేలు అన్ని వర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు బయట నిలబడి ఉంటున్నారు, మంత్రుల స్థాయి వ్యక్తులు కూడా. ఆ ప్యాలెస్ లోపల ఎవరు ఉంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, వీరందరికి తోడు ఉన్నతాధికారిగా ఉన్న ధనుంజయ రెడ్డి. ఈ 6 కలిపి రాష్ట్రంలో ఆ పార్టీకి ఉన్న 151 మంది శాసనసభ్యుల భవిష్యత్తుని వాళ్ళు నిర్దేశిస్తున్నారు, వాళ్ళు శాసిస్తున్నారు, విధాన నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటున్నారు. వీళ్ళు సామాజిక న్యాయాన్ని అమలుపరుస్తున్నారా? సామాజిక న్యాయాన్ని పాటిస్తున్నామని చెప్పనే కొద్దిపాటైనా సరే కనీసం ఆచరణలో కనపడాలి కదా. ఇవాళ మీకు ఒక 2-3 లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదట దళిత ఆర్థిక మంత్రిగా మహేంద్రనాథ్ గారికి అవకాశం కల్పించారు. చంద్రబాబు నాయుడు గారు 98లో దేశంలోనే మొట్టమొదట దళిత స్పీకర్గా బాలయోగి గారికి అవకాశం కల్పించారు. అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో మొట్టమొదటి దళిత మహిళా స్పీకర్గా ప్రతిభా భారతి గారికి అవకాశం కల్పించారు. నిన్న ఆయన చెప్తున్నారు, ఇప్పుడు శాసనసభకి మండలికి ఒకేసారి బలహీన వర్గాలు దళితులు అధ్యక్షులుగా ఉన్నారని చెప్తున్నారు. అంటే మరి గతాన్ని గురించి ఆయనకి ఎవరు చెప్పరా? ఆ అవగాహన లేదా? లేదు నేనేది చెప్తే అది ప్రజలు నమ్మేస్తారని చెప్పానా? కనీసం మాత్రపు అవగాహన పెంచుకోవాలి కదా. చరిత్రలో ఏం జరుగున్నాయి, ఏ ప్రభుత్వాలు ఏం అమలుపరుచున్నాయి అని చెప్పని ఎంతసేపటికి ఎదురువాళ్ళ మీద పరనిందా తనకు ఎలివేషన్ ఇచ్చుకోవడం. ఇవాళ పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్థాయిలో ఆయన ఒక్క అంశం అండి, ఇందాక ఎస్సీ సప్లై ప్రస్తావన వచ్చింది. మా గ్రామంలో 2017లో 1977-78 హయాంలో ఇందిరాగాంధీ గారు ఇచ్చిన ప్లాట్లలో 98.5 లక్షల రూపాయలతోటి సీసీ రోడ్డు ఫార్మేషన్ అయింది. ఇవాళ 2017 నుంచి ఇవాళ 7 సంవత్సరాల్లోకి గడిచింది. ఎన్ని రూపాయలు మళ్ళీ తిరిగి ఆ గ్రామంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు పెట్టారండి? ఎస్సీ సప్లాన్ ఫండ్స్ ఏమైపోయినాయి? క్రెడిట్ క్యాంపులు ఎందుకు అమలు జరగట్లా? స్వయం ఉపాధి కోసం వాళ్ళకి రుణాలు ఇచ్చే వెసులుబాటు, సబ్సిడీ 60% సబ్సిడీతో ప్రభుత్వం రుణాలు ఇచ్చేది. అగ్రికల్చర్ మెకనైజేషన్కి 70% సబ్సిడీతోటి దళితులకి మెకనైజేషన్కి సబ్సిడీ ఇచ్చారు ఆ రోజు.